క్రిస్మస్ గురించి మనందరికీ తెలిసిన విషయమేనండి. క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే పండగ, లేకపోతే ఆరాధన. అంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. అయితే చాలామందికున్న డౌట్ ఏంటంటే క్రిస్మస్ అనేది బహుశా క్రైస్తవులకు సంబంధించిన విషయమేమో అని అనుకుంటారు చాలామంది. అయితే మనం లోకా 2వ అధ్యాయం 10వ వచనంలో గనుక చూస్తే అక్కడ దేవదూత ప్రత్యక్షమవుతది. ప్రత్యక్షమయ్యి గొల్లలతోటి ఏమంటదంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేయుచున్నాను అంట. అంటే ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని చెప్తాడు. సో ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, క్రిస్మస్ అంటే ఏంటి అనేది తెలియకుండా చాలామంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో క్రిస్మస్ జరుగుతుందని నా ఫీలింగ్ కాదు, క్రైస్ట్ మిస్ అయిపోతున్నాడేమో అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మనం అన్నీ చేస్తున్నాం. సో లైక్ ఎలా అంటే కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, ఇల్లు చక్కగా డెకరేట్ చేసుకుంటున్నాం, లైట్లు పెట్టుకుంటున్నాం, ఓకే, హడావుడి చేస్తున్నాం, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పుకుంటున్నాం, కేకులు ఇచ్చుకుంటున్నాం, ఎక్కడ లేని ఖర్చు అంతా చేస్తున్నాం, ఓకే, అన్ని పనులు చేస్తున్నాం. కానీ సో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తుని ఆరాధిస్తున్నామా అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. అది తెలియకుండా ఒకవేళ కనుక మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే బహుశా అది క్రిస్మస్ కాదు, క్రైస్ట్ మిస్ అయినట్టేమో అనుకుంటున్నాను. సో మరి క్రైస్ట్ని ఆరాధించడం అంటే ఏంటి? సో మన బైబిల్లో ఉంటుంది కదా, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో సో నీ దేవుని ఆరాధించాలి అని. అవునా కదా? అవునా కదా? సో అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నామా? అట్ ద సేమ్ టైం ఒక మాట ఉంటుంది బైబిల్, ఏమని ఉంటుందంటే, నన్ను వెంబడించేవాడు తను తగ్గించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అని ఉంటుంది. ప్లస్ దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, మీరు మనం బైబిల్ కనుక చదివితే దాంట్లో ఏమని ఉంటుందంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అంటాడు. అంటే మనం దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, మనం ఉప్పులా ఉండాలి, మనం వెలుగులా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అంతే కదా, మనం తగ్గించుకుని ఉండాలని కోరుకుంటున్నాడు. అవునా కదా? ఆయన గుణాలని ప్రచురం చేయడానికి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు అని చెప్తాడు పేతురులో. అవునా కదా? మరి మనం అలా ఉండగలుగుతున్నామా, ఉంటున్నామా? సో అసలు క్రిస్మస్ అంటే ఏంటి మనం ఫస్ట్ అది మనం తెలుసుకోగలిగితే మంచిది. మన జీవితాలు నిజమైన వెలుగుతో నిండుతున్నాయా అది మనం పరీక్షించుకోవాలి. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, జింగిల్ బెల్స్ అన్నంత మాత్రాన క్రిస్మస్ సెలబ్రేట్ చేసేసినట్టు కాదు. లేకపోతే చర్చిలో ఉన్న వాళ్ళందరికీ క్యాండిల్స్ పంచిపెట్టేసి, లేకపోతే కేకులు ఇచ్చేసి, లేకపోతే పెద్ద పెద్ద మంచి మ్యూజిషియన్స్ని పిలిచి, మంచి సాంగ్స్ పాడేసి, లేకపోతే పెద్ద పెద్ద స్పీకర్లు పిలిచి, బోల్డ్ మందిని పిలిచి భోజనాలు పెట్టి, సో ఇదంతా కాదండి క్రిస్మస్ అంటే. మరి క్రిస్మస్ అంటే ఏంటి అంటే కనుక ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం ఈరోజు క్యాలెండర్ చూస్తున్నాం, 2025 సంవత్సరం. అవునా కదా? అంటే యేసయ్య ఇప్పటికి భూమి మీద అడుగుపెట్టి 2025 సంవత్సరాలు అయిందని అర్థం. అది మనందరికీ తెలిసిన విషయమే. అవునా కదా? మరి మన హృదయం అనే భూమి మీద ఆయన అడుగు పెట్టాడా, అది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం మార్చుకోకుండా మనం ఇలాగే క్రిస్మస్లో వెళ్ళిపోతూ ఉంటే, ఈస్టర్లో వెళ్ళిపోతూ ఉంటే, జనవరి 1స్ట్లో వెళ్ళిపోతూ ఉంటే ఏంటి ఉపయోగం? సో ఒక రోజున ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన రోజు వస్తుంది. సో ఈ క్రిస్మస్ మనకి ఎలా ఉండాలంటే, ఆ రోజు యేసయ్య పుట్టినప్పుడు నిజంగా సంబరాలు లేవు, నిజంగా సెలబ్రేషన్స్ లేవు. మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను ఒకసారి మరలా గుర్తు చేస్తున్నాను అంతే. సో యేసయ్య పుట్టినప్పుడు మరియమ్మ పొజిషన్ ఏంటి, యేసు పొజిషన్ ఏంటి, దేవదూతల పొజిషన్ ఏంటి, గొల్లల పొజిషన్ ఏంటి, జ్ఞానుల పొజిషన్ ఏంటి కనుక మనం ఆలోచిస్తే, వాళ్ళు నిజంగా ఆరాధించారండి. ఎంత అలా ఆరాధించారో తెలుసా? పెయిన్ భరిస్తూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. మనం ఏ పెయిన్ తీసుకోవట్లా, సెలబ్రేషన్ మాత్రమే చేస్తున్నాం. ఏసై పుట్టాడని అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఇంకా మనం 2025 సంవత్సరం. చాలామంది ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా వేస్తున్నారు, ఏంటంటే, ఏమండి ఈ మధ్యన తీసేశారు కదా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తీసేశారు కదా, కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటున్నారు కదా, అంటే ఇప్పుడు యేసుప్రభు గొప్పతనం లేదు కదా అనుకుంటున్నారు కదా. అయితే నాకు ఒక ప్రశ్న ఏంటంటే, మరి 2025 ఎందుకు లెక్కెడుతున్నారు? అది కూడా ఆయన పుట్టినప్పటి నుంచే కదా లెక్కెడుతున్నారు. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి.
అందుకే బైబిల్లో మాట ఉంటుంది, ఆయన ఉనికిలో మనం సంచరిస్తున్నామని. ఓకేనా? సో అంటే ఆయన నుంచి మనం వేరే అయి ఉండలేమండి. దేవుడు లేని మనం ఉండలేం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనల్ని మనం మార్చుకుందాం, ఇతరులకి మాదిరిగా ఉందాం. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది, నీ యవ్వనం బట్టి ఎవరినూ తృణీకరించనీకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రతి విషయంలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండమనే మాట బైబిల్లో ఉంది. సో మనం మాదిరి లేకుండా జీవిస్తూ, కొంతమంది క్రిస్మస్ అంటే మందేసేసి డ్యాన్స్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు నాకు అర్థం కాదు, ఇప్పుడు క్రిస్మస్కి ఎందుకు డ్యాన్స్లు వేయాలి, ఎందుకు నాటికలు వేయాలి, ఎందుకు వేయాలంటే, ఎందుకు చెయ్యాలంటే సెలబ్రేషన్ చేసుకోవద్దు అంటలా. కాకపోతే ఆ సెలబ్రేషన్ దేవుడికి ఇష్టంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోమంటున్నాను అంతే. అంటే మనం ఈ రోజులు ఏమైపోతుందంటే, మనం ఎలా సాతాను మనల్ని ఎలా డైవర్ట్ చేస్తాడంటే, ఒకే ట్రాక్ మీద వెళ్తున్నట్టు ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైనా రైల్వే ట్రైన్లో మీరు ప్రయాణం చేస్తే మీకు అర్థమవుతుంది, మనం ఏ ప్లాట్ఫామ్కి వెళ్తున్నామో ట్రాక్ మీద ఉన్నవాడికి తెలియదు, ఒక్క డ్రైవర్కి తప్ప. డ్రైవర్ ట్రాక్ మార్చినప్పుడు తెలిసిపోద్ది, అది సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్తుందా, థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్తుందా, ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుందా అని. అవునా కదా? అలాగే మనం ఏమనుకుంటాం అంటే, అవును మనం కరెక్ట్ వేలో ఉన్నాం, కరెక్ట్ దారిలో ఉన్నాం అని మనం అనుకుంటాం. కానీ అది ఎక్కడికి లీడ్ చేస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. మనం వేసే గంతుల వల్ల దేవుడు మహింపరచబడుతున్నాడా, మనం పాడే పాటల వల్ల దేవుడు మహింపరచబడుతున్నాడా, ఆ రోజు చెప్పే వాక్యం వల్ల ఎవరైనా రక్షించబడుతున్నారా? యేసయ్య వచ్చినప్పుడు దేవదూత ఏమని చెప్పింది, ఇదిగో ప్రజలందరికి కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటది? నేడు దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన రక్షకుడు మన కోసం వచ్చాడు. నిజంగానండి, దేవుడు ఎంత గొప్పవాడు కదా. సో ఎంత గొప్పవాడంటే, ఆయన ఒక్క మాట చెప్తే సృష్టి అంతా కలిగిందంట. మనం కొలసీలు 2వ అధ్యాయంలో చదివితే ఉంటుంది. సో కలిగి ఉన్న ఏవి ఆయన లేకుండా కలగలేదనే మాట ఉంటుంది బైబిల్లో. సో అంత గొప్ప దేవుడు తను తగ్గించుకుని, రిక్తునిగా చేసుకుని, దాసుని రూపం ధరించుకుని, సేమ్ మనుషులు ఎలా పుడతారో అంటే 9 నెలలు తల్లి కడుపులో బిడ్డ ఎలా అయితే ఉండి, ఎలా అయితే అవయవాలు సో ఎలా అయితే ఏర్పడతాయో, అలాగే నార్మల్ పర్సన్ లాగా ఆయన భూమి మీద అడుగుపెట్టాడు. అవునా కదా? కానీ ఒకవేళ కొంతమంది అంటారు, అసలు క్రిస్మస్ చేయమని బైబిల్లో లేదు కదా, ఇది వ్యతిరేకం అని అంటారు కదా. నేను అంటాను, వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద క్రైస్ట్ అనే మాట బైబిల్లో ఉంది కదా. సో దీన్ని ఒకవేళ ఈ అకేషన్ కనుక మీరు సెలబ్రేట్ చేయకపోతే, చాలామంది ఈరోజు మహా జ్ఞానులు ఏమంటున్నారంటే, అసలు యేసయ్య పుట్టలేదు, యేసయ్య అనే క్యారెక్టర్ లేదు, అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మనం కనుక క్రిస్మస్ సెలబ్రేట్ చేయకపోతే, గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోకపోతే, ఆయన భూమి మీద అడుగుపెట్టాడు అనే ఆనవాళ్ళు కూడా చెరిపేయడానికి చూస్తున్నారు చాలామంది. సో దానివల్ల ఎవరికి నష్టం అంటే, ఇంకా రక్షించబడిన వాళ్ళకి నష్టం. సో అందుకే ఉంటుంది కదా, బైబిల్లో మాట ఉంటుంది, దేవుని సువార్తనంట రక్షించబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి సాతాను చెయ్యి అడ్డు పెట్టేస్తూ ఉంటాడంట, ఆయన వెలుగు కనబడకుండా. అవునా కదా? కాబట్టి ఒక రక్షించబడిన వ్యక్తిగా, ఒక యేసయ్యను తెలుసుకున్న వ్యక్తిగా, ఒక క్రిస్మస్కి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ముందు మనల్ని మనం మార్చుకోవాలి. సో ఆ రోజు మరియమ్మ పెళ్ళి కాకుండా గర్భవతి అయింది. సో అందరూ అవును, వెరీ గుడ్, వెరీ గ్రేట్, సూపర్ అని చెప్పి ఎవరైనా మెచ్చుకున్నారంటారా? మెచ్చుకుంటారంటారా? సో ఒకవేళ నేటి సమాజంలో అటువంటి పరిస్థితులు అయితే ఎవరైనా మెచ్చుకుంటారా? అయినా కూడా షీ ఈజ్ యాక్సెప్టెడ్. సో అటువంటి అవమానాన్ని తీసుకోవడానికి సిద్ధపడింది. 9 నెలలు మోసింది. సో అమ్మ, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరంటే ఏం చెప్పాలో తెలీదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడిన అనే మాట బైబిల్లో ఉంది. 700 సంవత్సరాల క్రితమే యేసయ్య కన్నా ముందు ఒక ఆయన చెప్పాడు, యేసయ్య పుడతాడు అని. సో కొంతమందికి ఇంకో మరో ప్రశ్న ఏంటంటే, యేసయ్య పుట్టింది మొన్నే కదా, 2000 మా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారండి అని అనుకుంటున్నారు కదా. సో యేసయ్య అంట మనకి యోహానులో ఉంటుంది ఆ మాట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరసారునిగా మన మధ్యకు వచ్చి నివసించెను. అంటే స్టార్టింగ్ నుంచి ఉన్న దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు నీకోసం నా కోసం తగ్గించుకుని ఒక మనిషిలా మన మధ్యకు వచ్చాడు. ఎందుకంటే మనల్ని రక్షించడానికి. ఎందుకంటే మనం తెలుసుకోలేం కదండి, దేవుడిని వెళ్ళి మనం తెలుసుకునే అంత సీన్ మనకు లేదు. ఎందుకంటే దేవుడి దగ్గరికి దేవదూతలే వెళ్ళలేరని చెప్పి మనం యెషయాలో చూస్తాం. యెషయా 6వ అధ్యాయంలో దేవదూతలే రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు మూసుకుని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారంట. మరి మనలాంటి వాళ్ళకి యేసయ్య గురించి
లేకపోతే దేవుడి గురించి, ఈ సృష్టికర్త గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఆయన వచ్చి చెప్తే తప్ప ఇంకెవరి వల్ల తెలియదు. కాబట్టి ఆయనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కరెంట్ వస్తుంది. సో మన ఇంట్లోకి వచ్చే కరెంటు సబ్స్టేషన్ నుంచి వస్తుంది. సబ్స్టేషన్ నుంచి వచ్చే కరెంటు మన ఇంట్లోకి వచ్చేటడికి చాలా రెడ్యూస్ అయ్యి వస్తుంది. సో సింపుల్గా నువ్వు ఇంట్లో వాడుకోవడానికి ఎంతైతే పవర్ కావాలో అంత పవర్ రావడానికి అన్ని చోట్ల తగ్గించుకుంటా తీసుకొచ్చి మన ఇంట్లో టీవీ పెట్టుకోవడానికో లేకపోతే ఫ్యాన్ వేసుకోవడానికో లైట్ వేసుకోవడానికో ఉపయోగపడేంత కరెంట్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అలాగే దేవుడు కూడా తను తగ్గించుకున్నాడంట. ఎంత తగ్గించుకున్నాడంటే మనిషి రూపం ధరించుకున్నాడంట. ఆయన అన్నీ చేయగలిగుండి మనిషిలా జీవించాడంట. ఈ రోజుల్లో మనం ఏదైనా కొంచెం ఉంటే మనమే అసలు అయ్యోవే మన ముందు ఇంకెవరో ఆగరు, అవునా కదా? సో మనం అక్కడికి రావాలంటే కారు ఉండాలి, మనం అక్కడికి ఉండాలంటే జనాలు ఉండాలి. సో అవునా కదా? కానీ దేవుడు తను తగ్గించుకున్నాడు. మరి మనం క్రిస్మస్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? అంత గొప్ప దేవుడు మంచి ప్లేస్లో పుట్టచ్చు కదా. పశువుల పాకల వైపు మనం వెళ్ళడానికే ఇబ్బంది పడతాం, కానీ దేవుడు పశువుల పాకలో పుట్టాడంటండి, అవునా కదా? ఆ చలిలో చిన్న పిల్లోడు కదా అప్పటికి. సో అంత చలిలో చిన్నపిల్లలు తట్టుకోగలరు అసలు? అంత చలిలో పశువుల పాకలో ఆయన పుడితే మనం దాని మీద పాటలు, పశువుల పాకలో సంబరం, బెత్లెహేంలో సందడి అంటే పాడడం తప్ప అంటలేదు, కానీ మన సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది నా ఫీలింగ్. అలాగే జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు నక్షత్రం చూసి ప్రయాణం చేశారు. అది మనందరికీ తెలుసు. మన ఇంటి అందరి దగ్గర స్టార్ పెట్టేసుకుంటాం. అంటే ఏసై పుట్టినోడు స్టార్ పుట్టింది, ఆ స్టారే ఏసైకి దగ్గరికి దారి చూపించింది అని చెప్తాం. ఓకే, మంచిది. మరి మనం కూడా అలా దారి చూపించేలా ఉంటున్నామా? అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే జ్ఞానులు అంటే ప్రయాణం చేసుకుంటూ వచ్చారంట. ఎక్కడి నుంచో వేరే దేశస్తులు, తూర్పు దేశపు జ్ఞానులు మేమంటారు వాళ్ళు బైబిల్లో. సో వాళ్ళు దేన్ని చూసి ప్రయాణం చేశారు? నక్షత్రాన్ని. నక్షత్రం ఎప్పుడు వస్తుంది? నైట్ టైం వస్తుంది. అంటే వాళ్ళ పగలంతా రెస్ట్ తీసుకుని కావాల్సినంత తినేసి నైట్ ఎక్కడా లేట్ చేయకుండా ఆ నక్షత్రం ఎటువైపు వెళ్తే అటువైపు అలా పైకి చూసుకుంటూ ప్రయాణం చేశారంట. అంటే ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు. సో వాళ్ళు బైబిల్లో ఉంటుంది ఒక మాట, ఏమని ఉంటుందంటే వాళ్ళు ఆ శిశువుని చూసి సాగిలపడి కానుకలు సమర్పించారు, ఆరాధించారు అని ఉంటుంది బైబిల్లో. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసయ్యని ఆరాధించడానికి వీల్లేదు, ఆయన కేవలం మనిషి కుమారుడు అని అనుకుంటున్నారు కదా. ఆయన పుట్టినప్పుడు ఆయన ఆరాధించారు, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఆరాధించారు, ఆయన ఆరోహణమైనప్పుడు ఇప్పుడు కూడా మనం ఆరాధిస్తున్నాం. ఆయన రాకముందు అంటే ఆయన పుట్టక ముందు కూడా, ఓకే, అప్పుడు కూడా మనం ఆరాధించాం. బైబిల్లో మనకు అదే మాట ఉంటుంది. ఈ విషయం నేను ఎందుకని ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే అన్ని క్వశ్చన్లకే ఆన్సర్లుగా ఉండాలని. కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసుప్రభు పుట్టింది మొన్నే 2025 సంవత్సరాల క్రితమే, అంతకుముందు లేడైనా పుట్టాడైనా అనుకుంటున్నారు. సో కాదు. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించును అని ఉంటుంది. అంటే ఇన్ ద బిగినింగ్. సో దేవుడికి బిగినింగ్ ఉండదండి. మనకు తెలుసు కదా, పుట్టినవాడు గిట్టక మానదని, స్టార్టింగ్ ఉన్న ప్రతిదానికి ఎండింగ్ ఉండదు, ఎండింగ్ కంపల్సరీ ఉంటుందని. కానీ అందుకే బైబిల్లో మాట ఉంటుంది, నేను అల్ఫయు ఒమేగయు అని ఉంటుంది. అల్ఫయు నేనే, ఒమేగయు నేనే అంటాడు. అంటే ఆది నేనే, అంతము నేనే అంటున్నాడు. ఆ మాట యేసుప్రభు అంటున్నాడు. ప్రకటన 1:18 మనం చూడొచ్చు. మృతుడినయ్యాను కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నాను అంటాడు. సో అదే మాట మళ్ళీ మనకి యెహోవా దేవుడు చెప్తాడు, మనకి యెషయాలో కనబడుద్ది. సో ఎందుకని ఇలా చెప్తున్నానంటే ఆ దేవుడే మన కోసం మనిషిగా మారి తగ్గించుకుని వచ్చాడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన కేవలం దేవుని కుమారుడు, దేవుడు కాదు, లేకపోతే మనము దేవుని కుమారులమే అని అనుకుంటున్నారు. కానీ మనం ఆయనతో ఈక్వల్ చేసుకునే అంత లేదు. కావాలని ఆయన మనతో ఈక్వల్ అవ్వడానికి వచ్చాడు తప్ప మనం ఆయనతో ఈక్వల్ అయ్యేంత లేదు. సో దయచేసి క్రిస్మస్లో సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, చక్కగా చేద్దాం, మంచిది. దేవుడిని ప్రకటిద్దాం. అయితే క్రిస్మస్లో క్రీస్తుని ప్రకటిద్దాం. క్రిస్మస్లో మన సెలబ్రేషన్స్, మన హడావుడి, మన హవా, మన స్ట్రెంగ్త్, మనకున్నవి కాదు కనిపించాల్సింది, దేవుడు కనిపించాలి. ఇతరులు దేవుడిని తెలుసుకోగలరు. ఒక్కసారి ఆలోచించండి, ఇన్ని క్రిస్మస్లు చేస్తున్నాం కదా, ఏ క్రిస్మస్లో అయినా ఎంతమంది మారారు, ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది దేవుడిని తెలుసుకున్నారనే ప్రశ్న వేసుకుంటున్నామా? అది మనం ప్రశ్నించుకోవాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైం మనం మార్చుకోవాలి. ఆ రోజు భూమి మీద యేసయ్య అడుగుపెట్టిన రోజు క్రిస్మస్. అలాగే మన హృదయం అనే భూమి మీద యేసయ్య అడుగుపెట్టాలి. అది ఇతరులు గుర్తించగలగాలి.
నీలో ఉన్న క్రీస్తుని ఇతరులు గుర్తించగలగాలి. అలా గుర్తించలేకపోతే ఇందాక చెప్పాను కదా, మాదిరికరంగా ఉండాలి మనం. ఉప్పులా ఉండాలి, వెలుగులా ఉండాలి. ఓకే, వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటా అందుకే ఇలా ఉంటారు. ఓకే, వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటా వీళ్ళు గొడవలు పడరు. వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటా వీళ్ళు దొంగతనాలు చేయరు, వీళ్ళు అబద్ధాలు ఆడరు, వీళ్ళు బూత్ మాటలు మాట్లాడరు, వీళ్ళు గొడవలు పడరు. ఓకేనా, వీళ్ళ పని పర్ఫెక్ట్గా చేస్తారు. యేసయ్య కూడా పరిచర్య స్టార్ట్ చేసింది 30వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఆయన వడ్రంగి పని చేస్తూనే ఉన్నాడు. సో ఈ రోజుల్లో మనం ఏదైనా కొంచెం ఉంటే అయ్య బాబోయ్ నేనేంటి ఇంట్లో పని చేయడం, నాకెవరు చెప్పేది, అవునా కదా. చాలామంది ఈ రోజుల్లో కాలేజీ దాకా వచ్చారంటే పిల్లలు, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న మాట వినరు. సో ఆడు చర్చకొచ్చి కూర్చుని పాటలు పాడేసి ఆరాధన అంటే ఏంటి ఉపయోగం, అవునా కదా. మనం కూడా మాదిరిగా ఉండాలి. నువ్వు ఒక తండ్రివా, మంచి తండ్రిలా ఉండాలి. నువ్వు ఒక కొడుకువా, మంచి కొడుకులా ఉండాలి. కూతురువా, మంచి కూతురులా ఉండాలి. భార్యవా, మంచి భార్యలా ఉండాలి. సో నీ రోల్ ఏంటో నువ్వు అది పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండవలను. అంటే ఏంటో తెలుసా, పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుడికి అది నచ్చుతుంది. నీకు అప్పగించిన పని ఏదైనా సరే నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి. ఈ క్రిస్మస్లో మనం కూడా ఆ స్టార్ జ్ఞానాలను ఎలా నడిపించిందో, సో మనం కూడా ఇతరులని, నశించిపోతున్న ప్రజల్ని, నిజమైన దేవుడు ఎవరో తెలియక నశించిపోతున్న ప్రజల్ని, సో వాళ్ళకి మనం దేవుడిని పరిచయం చేద్దాం. అలాంటి స్టార్స్లో మనం ఉండాలని, అలాంటి నిజమైన క్రిస్మస్ జరగాలని, మన హృదయం అనే భూమి మీద యేసయ్య పుట్టాలని, పుట్టినరోజునే క్రిస్మస్ అని తెలియజేసుకుంటూ నా మెసేజ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.